హరే కృష్ణ అందరికీ. సో ఏంటి అంటే ఇవాళ మనం మీనరాశి వాళ్ళకి 2026 ఎలా ఉంటుందో చూద్దాం. సో 2026 అనేది ఫస్ట్ హాఫ్ అనేది చాలా ఛాలెంజింగ్ ఉంటుంది. అండ్ సెకండ్ హాఫ్ అనేది కొంచెం బెటర్ ఉంటుంది కంపారేటివ్‌లీ. మొత్తం బెటర్ ఉండేది కొంచెం బెటర్ ఉంటుంది. సో ఫస్ట్ హాఫ్‌లో ఏంటి అంటే ఏలినాటి శని ప్రభావం గానీ, గురు ప్రభావం గానీ చాలా సివియర్‌గా ఉంటుంది. అండ్ మంత్ ఆఫ్ మార్చ్ వచ్చే వాటికి ఏంటి అంటే ఇంకా అన్నిటికన్నా సివియారిటీ ఎక్కువ ఉంటుంది. మార్చ్ మంత్ అంటే అన్నిటికన్నా సివియర్ మంత్ అనమాట. సో చాలా చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి మార్చ్ మంత్‌లో. అండ్ ఏప్రిల్ మంత్ అనేది కొంచెం బెటర్ ఉంటుంది. సో ఏమైనా మేజర్ డెసిషన్ తీసుకోవాలంటే ఏప్రిల్ మంత్లో తీసుకోండి. అండ్ ఇది ఫస్ట్ హాఫ్ గురించి. సో బ్రేకప్స్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి రిలేషన్షిప్లో ఉన్న వారికి. లైక్ ఆస్తి నష్టం గానీ అలాంటివి కొంచెం చాలా ఛాలెంజింగ్ ఉన్నాయి. జాబ్ ఉన్న వరకు అది సడన్‌గా జాబ్ పోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ ఫస్ట్ హాఫ్‌లో. సెకండ్ హాఫ్ అనేది ఇంత సివియర్‌గా ఉండదు. సెకండ్ హాఫ్ అనేది కొంచెం బెటర్ ఉంటుంది. అండ్ లాస్ట్ 3 మంత్స్ వచ్చేసాయి. అక్టోబర్, నవంబర్, డిసెంబర్. సో అది కూడా ఛాలెంజింగ్ ఉంటుంది. ఎందుకంటే రాహు ఎఫెక్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో ఏం చేయాలంటే ఫస్ట్ హాఫ్‌లో లైక్ శని ఆరాధన అంటే ఎలా? శని ఆరాధన ఏం చేయాలి అంటే లైక్ కాలభైరవ అష్టకం ఎవ్రీడే కంపల్సరీ వినాలి. అండ్ దాంతోపాటు ఏంటంటే గురువుది సచ్చరిత్ర పారాయణం చేయండి. ఏదైనా ఇట్లా గురువారం స్టార్ట్ చేయండి. ఇప్పుడు వచ్చే గురువారం అట్లా 6 మంత్స్ అనేది సచ్చరిత్ర ఏ గురువు ఏదైనా సచ్చరిత్ర పారాయణం చేయండి. లైక్ గురువారాలు సాయిబాబా టెంపుల్ వెళ్ళడానికి ట్రై చేయండి. అది ఫస్ట్ హాఫ్కి. సెకండ్ హాఫ్కి ఏంటి అంటే లైక్ కనకదుర్గ టెంపుల్. ఎందుకంటే రావు బాలేదు కాబట్టి కనకదుర్గ టెంపుల్ వెళ్తే బెటర్. అది ఎప్పుడో అక్టోబర్ నుంచి డిసెంబర్ టైం. సో ఇది అనేది చేస్తే కొంచెం రిజల్ట్స్ అనేది బెటర్గా అనిపిస్తుంది అండి. థ్యాంక్ యూ.